హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి పీమెక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. దీనికి అప్లై చేసుకోండి, వెంటనే అప్లై చేసుకోండి. 2 రోజుల్లో అయితే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెలకు జీతం 22,000 వరకు కూడా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇది పీమెక్స్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. పీమెక్స్ ఏపీఏసి 1 వీక్ ఎగో ఓవరాల్ 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళాయి. సో ఇది 1 వీక్ ఎగో అంటే వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ ఫుల్ టైము అసోసియేట్ కింద మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 201 నుంచి 500 ఎంప్లాయీస్ వరకు కూడా ఫైనాన్షియల్ సర్వీస్గా ఇక్కడ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. స్కిల్స్ వచ్చేసరికి మనకి కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, CA80 అనమాట, CS80 అండ్ 6+ మోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్టర్. మీ యొక్క లింక్డ్ఇన్లో కానీ మీ యొక్క ప్రొఫైల్ కానీ క్రియేట్ చేసుకొని ఉంటే మీ యొక్క స్కిల్స్ ఏవైనా మీ దాంట్లో జాబ్ ప్రొఫైల్లో లేకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 8 స్కిల్స్ మిస్సింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తం స్కిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, క్రిప్టో కింద స్కిల్ అనమాట. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్, అలాగే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ CS80, అలాగే కస్టమర్ సర్వీసు, కస్టమర్ సపోర్టు, అలాగే ఇంగ్లీష్ స్కిల్ కూడా ఉండాలన్నమాట మీకు. అలాగే రిస్క్ కంట్రోల్ అనే స్కిల్ కూడా మీకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్కి డైరెక్ట్గా ఈ యొక్క స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారంటే సుసానా యు అనేసి అతనైతే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అంటే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అబౌట్ ద జాబ్ అనమాట. అబౌట్ ద జాబ్ వచ్చేసరికి ది ఐడియల్ క్యాండిడేట్ లవ్స్ టాకింగ్ టు పీపుల్ అండ్ ప్రొటెక్టివ్లీ సాల్వింగ్ ఇష్యూస్. ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని ప్రొటెక్టివ్గా మీరు కానీ ఇష్యూస్ కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేసి సాల్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ కస్టమర్స్ ఇంటూ ప్యాషనేటివ్ ఈవినింగ్ లిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళైతే మనకి మంచి కన్వర్టింగ్ కస్టమర్స్ని వాళ్ళకి ప్యాషనేట్గా ఉన్న క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఫ్రంట్ లైన్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ముందుండి ఏం చేస్తారు అనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది క్లియర్గా. ఇక్కడ హ్యాండిల్ రిక్వెస్ట్ త్రూ ఆన్లైన్ చాట్స్ అండ్ టికెట్స్ ఫర్ కస్టమర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సో మనకైతే ఇక్కడ ఆన్లైన్ చాట్ ద్వారా టికెట్స్ ఉంటాయి కదా, సో వాటిని కస్టమర్స్కి ఇంగ్లీష్లో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ హ్యాండిల్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ప్రొవైడ్ యాక్యురేట్, వ్యాలిడ్ అండ్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ ద రైట్ కస్టమర్ సర్వీస్ మెథడ్స్ అండ్ టూల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రొవైడ్ ప్రాపర్ సొల్యూషన్స్ టు కస్టమర్ ఇష్యూ విత్ ఇన్ రెస్పాన్సిబుల్ టైం లిమిట్స్. మీ యొక్క టైం లిమిట్స్లోనే ఎవరైతే ఒక కస్టమర్కి రెస్పాన్స్ అవుతారో సో వాళ్ళ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో వాటిని విత్ ఇన్ టైం లిమిట్స్లోనే మీరు రెస్పాన్సిబుల్గా
క్లియర్ చేయాలన్నమాట. ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్. కీ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ interactions and follow-up to ensure smooth and accurate resolutions of customer issues. ఏవైతే కస్టమర్స్ ఇష్యూస్ ఉంటాయో వాటిని రికార్డ్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఆ రికార్డ్స్ని ఫైల్ మెయింటైన్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసే విధంగా కూడా మీరు స్మూత్గా హ్యాండిల్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫాలో కమ్యూనికేషన్ ప్రొసీడ్స్ గైడ్లైన్స్ అండ్ పాలసీస్. ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో, సో కమ్యూనికేషన్ ప్రొసీడ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఫాలో చేయడం, అంటే మీరైతే ఫాలో అంటే మెయింటైన్ చేయాలి. అలాగే వాటిపైన మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట, అవి ఫాలో అవుతూ. ఓకేనా. ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్రొవైడ్ ప్రొఫెషనల్ కస్టమర్ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కస్టమర్కి సాటిస్ఫై అయ్యే విధంగా మీరు చూసుకోవాలి. అలాగే మంచి ప్రొఫెషనల్ కస్టమర్ సపోర్ట్గా మీరైతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో అటువంటి వారికి. మెయింటైన్ ఏ పాజిటివ్ ఎంపాథెటిక్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ టువర్డ్ కస్టమర్స్ ఎట్ ఆల్ టైమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బీ ఏబుల్ టు కవర్ రైట్ షిఫ్ట్ అండ్ ఫాలో ద షిఫ్ట్ చేంజ్ బేస్డ్ ఆన్ ద టీమ్ నీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండి. క్వాలిఫికేషన్స్ మీకు ఇక్కడ చూడండి, బ్యాచులర్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ అబోవ్. సో డిగ్రీ చేసిన వారు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ సో ఇటువంటి పీజీ కోర్సెస్ ఏవైతే చేస్తారో అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అట్లీస్ట్ 1 year కస్టమర్ సపోర్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే 1 year కస్టమర్ సపోర్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఈజ్ మస్ట్ అండ్ బిలింగ్వల్ లాంగ్వేజ్ స్కిల్స్ ఈజియర్ ప్లస్. సో అదర్ లాంగ్వేజ్ కూడా మీకు ప్లస్ అవుతాయి అనమాట. సో మీకైతే మషన్ సూట్గా చదవడం కానీ రాయడం కానీ సో మాట్లాడడం కానీ ఇంగ్లీష్ అయితే మంచిగా ఉండాలన్నమాట. విత్ గుడ్ క్రిప్టో ఇండస్ట్రీ నాలెడ్జ్. సో మీకైతే క్రిప్టో ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది అవసరం. ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, అంటే క్రిప్టో ఇండస్ట్రీ పైన ఎక్స్పీరియన్స్ అనమాట. పాజిటివ్ అబౌట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. సో కైండ్ వార్మ్ హార్టెడ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ విత్ ఏ స్ట్రాంగ్ స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. క్యాన్ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్ అండర్ హై ప్రెషర్ వైల్ మెయింటైనింగ్ ఏ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అనేసి ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఏ రిమోట్ రోల్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ యూ లొకేటెడ్ కంట్రీస్ ఆర్ నాట్ లిమిటెడ్ బట్ నీడ్ టు బి కన్ఫర్మ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలంటే మనం దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈజీ అప్లై పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మన యొక్క ఈమెయిల్ ఐడి, సో మన యొక్క ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫైనల్గా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.